ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి 22వ భాగం. కాంతమ్మ తల్లితో గొలగముడి గోపాలరెడ్డి గారి భార్య దేవసేనమ్మ గారి అనుభూతులు తెలుసుకుంటున్నాం. నేను అమ్మను ఒక మాట అడిగేదాన్ని, కాంతమ్మ తల్లిని. అమ్మ, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని. అందుకు అమ్మ ఏం చెప్పిందంటే, నేను అందరి బూజులు దులిపేటందుకు వచ్చిన దాన్ని అని అమ్మ నాకు చాలా సౌమ్యంగా చెప్పింది ఆ సమాధానం. అమ్మ ఒకసారి ఓంకార యజ్ఞం 108 సార్లు చేయమని చెప్పారు. అమ్మ మన ఇంటిలో 108 దీపాలు పెట్టి ఓంకార యజ్ఞం 108 సార్లు చేసిన తర్వాత, అంటే ఓం అనే అక్షరం గీసి దానిపై 108 దీపాలు పెట్టి, అంటే 108 సార్లు కూడా అలానే ఓం అనే అక్షరాన్ని గీసి దానిపై 108 దీపాలు పెట్టి ఓం మంత్రోచ్చారణ చేయడం. అలా 108 రోజులు 108 సార్లు చేసిన తర్వాత మా ఇంటికి నా కలలో 2 లారీలను పంపించింది కాంతమ్మ తల్లి. అందులో మూర పొడవు కలిగిన చెరుకు ముక్కలు ఆ 2 లారీలలో నిండుగా ఉన్నాయి. నీకు సరిపడా ముక్కలు పంపాను, పంట పండించుకో అని చెప్పారమ్మ. ఎందుకమ్మా అంటే, నీకెందుకు పంపాను, రోజుకు 3 సార్లు ఈ మొక్కలను పండించమని మననం చేసుకుంటూ ఉండు అని చెప్పారు. అమ్మ మనసు చాలా ఉదారం, వెన్నలాంటి మనసు. యజ్ఞాలు అయిన తర్వాత మూలాధారం మన ఎడమ చేయి కింద పెట్టి, కుడి అరచేతిని ఎడమ అరచేతిలో పెట్టి, శివలింగం మనకు ఎడమ చేతిలో పెట్టి, నీకు పుత్తడి ఇచ్చాను తల్లి, పుత్తడి అడగండి అడగాలనుకుంటే, అంతేగాని ఇత్తడి అడగవద్దు అన్నది. ఇత్తడి అంటే లౌకిక కోరికలు. ఎంతటి మహనీయురాలు కాకపోతే అమ్మ చిన్నపిల్లలకు సైతం కోరికలు కలిగే రోజులలో దిగంబరిగా, ఒంటరిగా, ఎండనక వాననక అడవులు, పచ్చిక బయళ్ళు, వరిచేలు, రోడ్లు పట్టుకొని తిరిగిందంటే అమ్మ కనిపించేటంత మామూలు స్త్రీ కాదు. ఆమె ఒక దేవతా స్త్రీ, ఒక సిద్ధేశ్వరి. అమ్మ ముందు నడుస్తుంటే అమ్మకు చుట్టూ 10 అడుగుల దూరంలో ఎవరైనా ఆగవలసిందే కానీ అమ్మ చెంతకు ఎవ్వరూ కూడా వెళ్ళలేనటువంటి పవరు, అంటే శక్తి అమ్మను అంటిపెట్టుకుని ఉండేది. అంతటి అద్భుత శక్తివంతురాలు అమ్మ. శివశక్తి అంటే శివుడు అమ్మ కలిసిన శక్తి, అదే అర్ధనారీశ్వరం. ఈ అర్ధనారీశ్వరంతో నిండిన శక్తి శివశక్తి. ఇది అద్భుత రీతిలో ఉంటుంది. అమ్మ కర్మను తగలబెడుతుంది, కర్మను తొలగించి ప్రక్షాళన చేస్తుంది. అందరికీ సంసారంలో ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని సమూలంగా నాశనం చేస్తుంది అమ్మ. అలా కర్మలను తొలగించే సమయంలో అమ్మ, గేదెలే గేదెలు, ఇంటి నిండా గేదెలు, నల్లగా పేడ పెడితే ఆడ పేడను పెట్టి దొర్లుతున్నాయి, గేదెలే బుడ్డాయి అని అరిచేది. అలాంటి పని చేసేటప్పుడు, ఆ కర్మలను తొలగించేటప్పుడు ఆకాశం వైపు దక్షిణంగా చూసేది. ఆ చూపు ఎవరికీ అర్థం కాదు. అమ్మ కన్నుల్లోని నల్లగుడ్డు అసలు కనిపించేది కాదు. అమ్మ దేహము కాంతిపుంజము వలె రంగు మారిపోయేది. అంతటి శక్తి అమ్మలో దాగుండేది. అలా అమ్మ ప్రవర్తించినప్పుడు మనకు, మన ఇంటికి పట్టిన చెడు గ్రహాలు కావచ్చు, మన పాపాలు కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, ఏదైనా తొలగించేటప్పుడు అమ్మ విపరీతమైన మాటలు, అంటే బూతులు తిట్టేవారు. ఆ రకంగా అమ్మ కాంతమ్మ తల్లి మన కర్మలను, ఈతి బాధలను తొలగించేవారు, మన కర్మలను కడిగి వేసేవారు. ఆదిపరాశక్తి అమ్మ కాంతమ్మ తల్లి అనటంలో సందేహమే లేదు. అమ్మవారితో రమేష్, సుబ్బారెడ్డి అనే 2 శిష్యులు ఎక్కువగా వస్తూ ఉండేవారు. రమేష్ ఒక సేరు బియ్యం అన్నం తింటాడు అని అమ్మ రమేష్ని పొగిడేవారు. మీసాల మామ అని పిలిచేవారు అమ్మ నరసింహస్వామిని. ఈ నరసింహస్వామి భక్తుడు రవికుమార్ అనే ఒక భక్తుడు నరసింహకొండలో ఉండేవాడు. ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చి, నా బ్రతుకు ఎలా సాగాలి, నేను ఇబ్బందుల గుండంలో పడి ఉన్నాను అన్నాడు. అప్పుడు అమ్మ కాంతమ్మ తల్లి రవికుమార్తో 10 మందికి అన్నం పెట్టు అని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంతమ్మ గారి పేరిట ఆశ్రమం నిర్మించి ఆ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి అన్నసంతర్పణ చేయిస్తున్నారు. రవికుమార్ చనిపోయినా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఎరికలమ్మాయి కావమ్మ కలిచేడు దగ్గర అమ్మకు చిన్న ఆశ్రమం కట్టుకుంటానంటే రవికుమార్ డబ్బులు కూడా ఇచ్చాడు. ప్రశ్నలు చెప్పి జీవనం సాగించేవాడు.
మీసాల మామయ్య అని అమ్మ పిలిచే నరసింహస్వామి, అమ్మ కాంతమ్మ తల్లిపై అతనికున్న భక్తి పారవస్యాలు తనని అలా చేశాయి. ఆ రవికుమార్ తను ప్రశ్నలు చెప్పిన వారికి బాగా కలిసి వస్తే వారు ఏదైనా సహాయం చేసిన ధనమును కొంత డేగపుడిలో అమ్మ ఆశ్రమానికి ఖర్చు పెట్టడం పరిపాటిగా జరుగుతుంది. అమ్మ మాటను చెప్పినట్లుగా జనులు రవికుమార్ దగ్గర ప్రశ్నలు చెప్పించుకొని తృప్తి చెందేవారు. కానీ అమ్మ తన శక్తులను అన్యథా ఎవరికీ ఇయ్యలేదు. అమ్మ అలా తన శక్తులను ఇయ్యడానికి ఇష్టపడలేదు. అమ్మ ఒక సమయంలో సుబ్బారెడ్డి స్వామికి కట్టుకోమని గోనెపట్టా ఇచ్చింది. అదే గోనెపట్టాను కృష్ణయ్యకిచ్చింది. అమ్మ సేవకులైన అర్ధభాగంలో ఆగిపోయిన శిష్యులు ఈ కృష్ణయ్య. ఈ కృష్ణయ్య 1994లో డేగపుడికి వచ్చినారు కాంతమ్మ తల్లిని చూడాలని. ఇతనికి దేవుణ్ణి చూడాలి అనే కోరిక. ఆ కోరికే అతన్ని డేగపుడి వరకు తీసుకొచ్చింది. ఆయన సొంత ఊరు అక్క సముద్రం, భార్య శేషమ్మ, 4 పిల్లలు. ఇతను వెంకయ్య స్వామికి చిరకాల భక్తులు. ఓం నారాయణ ఆదినారాయణ నామాన్ని జపం చేసుకుని గొలగముడి స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కూడా నామోజపం చేసి వస్తూ ఉండేవారు కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు తమ మాటల్లో ఇలా తెలియజేస్తున్నారు. ఈరోజు కాంతమ్మ భక్తుడు అమ్మగారి గురించి నాకు చెప్పినారు. ఆ భక్తుడు డేగపుడి ఆశ్రమంలోనే ఉంటున్నారు. నేను వెంటనే కాంతమ్మ తల్లి దర్శనార్థమై డేగపుడికి వచ్చినాను. కానీ అమ్మ డేగపుడిలో లేదు, ఇనుకుర్తిలో ఉందన్నారు. డేగపుడి నుండి అమ్మగారి దర్శనానికి పోయినాను ఆతృతతో. కాంతమ్మ తల్లి ఇనుకుర్తిలో ఒక చాకలివారి ఇంటి దగ్గర ఉన్నది. నన్ను చూస్తూనే ఆ తల్లి కృష్ణయ్య అని పిలిచింది. అమ్మా, నేనెవరూ, నా పేరు మీకెలా తెలిసింది అని అడిగాను. నీవు నాకు బాగా పరిచయం, నీవు నా దగ్గర ఉండు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను అన్నారమ్మ. కృష్ణయ్య గారు వివరించిన మిగిలిన విషయాలను మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. అవధూత శ్రీ డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.